బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయంగా వెలుగొందుతోంది. తెలుగు సినిమా స్థాయి పెరగడంలో రాజమౌళి కావచ్చు, నాగశ్విన్ లాంటి వాళ్ళు కృషి చేస్తుంటే కొంతమంది దర్శకులు మాత్రం చీప్ కామెంట్స్తో దిగజారి మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా ఇలాంటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు దర్శకుడు త్రినాథరావు. నక్కిన ఇక ఈ సినిమా చూపిస్తా మామ, నేను లోకల్, ధమాకా చిత్రాలతో ఫేమస్ అయినటువంటి ఈ త్రినాథరావు సందీప్ కిషన్ హీరోగా, రావు రమేష్ లీడ్ రోడ్లో మజాకా అనే ఒక మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేసినటువంటి అన్షు అంబానీ, రీతు వర్మపై రీసెంట్గా జరిగిన మజాకా ప్రెస్ మీట్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక ఈవెంట్లో యాంకర్పై కూడా ఫస్ట్ టచ్ అంటూ చీప్ బిహేవియర్ను ఆయన చూపించడంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవాక్కైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక సినీ పరిశ్రమలో మహిళల పట్ల కొందరు ఎలాంటి తీరుతో ఉంటారనే చర్చలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే త్రినాథరావు గతంలోనూ ఇలానే కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. నిజానికి తన సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులతో ఫన్ క్రియేట్ చేయాలని తపన పడే ఆయన ఇక బయట కూడా అలాగే మాట్లాడడం సంస్కారహీనంగా ఉందనే విషయం తెలీదా అంటూ కూడా నెటిజన్స్ సైతం ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఒకవేళ కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా ప్లాన్ చేసినా దానికంటే దరిద్రం మరొకటి లేదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు వెంటనే సినీ పెద్దలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు చర్యలో లేదంటే మందలించడమో ఎందుకు జరగట్లేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. దీనివల్ల అంటే ఏదైనా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడైనా ఈ అంశం ఒక టాపిక్గా వచ్చి దీన్ని ప్రజల దృష్టికో వాళ్ళ దృష్టికో వచ్చినప్పుడు అప్పుడు రియాక్ట్ అవ్వడం ఏంటి అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సృజన్, నమస్తే. నమస్తే. రైట్, ఏం చెప్తారంటే ఇట్లాంటి కామెంట్స్ వల్ల అంటే తెలుగు సినిమాకి సంబంధించి, అంటే తెలుగునే కాదు ఏ ఇండస్ట్రీలో ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇట్లాంటి కామెంట్స్ వస్తే సో దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటారు? ఎస్, అంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ పర్టికులర్ గా ఇప్పుడు పీక్ స్టేజ్ ని చూస్తుంది. దర్శకులు ఎవరైతే ఉన్నారో మన దర్శకులతో కానీ మన సినిమాల్లో కానీ వర్క్ చేయడానికి టోటల్ బాలీవుడ్ స్టార్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. అలాంటి టైంలో ఒక వివాదాలు కూడా ఈ మధ్య కాలంలో మనకి టాలీవుడ్ చుట్టూతో కూడా వస్తూ ఉన్నాయి. మనకి సినిమా ఇండస్ట్రీ అంటే అది ఆడవాళ్ళకి అంత సేఫ్టీ కాదు అని చెప్పే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మనం రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ మీద హేమా కమిటీ రిపోర్ట్ చూసిన తర్వాత సో చాలా నెగిటివిటీ అనేది సినిమా ఇండస్ట్రీ మీద క్రియేట్ అయింది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఇష్యూ అనేది మన దగ్గర వచ్చినప్పుడు కూడా రకరకాల వర్షన్స్ ఉన్నాయి. అందులో రకరకాల వర్షన్స్ వార్తలు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఖచ్చితంగా మహిళలకి సేఫ్ కాదు అని చెప్పి ఒక ప్రచారం అనేది చాలా ఊపందుకుంటూ వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు సినిమా ప్రముఖులు కానీ ఫిలిం ఛాంబర్ కానీ మేము అంటే మహిళల భద్రత కోసం, వాళ్ళ సురక్షిత కోసం మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఈ రకమైన కామెంట్స్ కొంతమంది నుంచి రావటం, వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటు సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా దిగజారిపోయిన పరిస్థితి ఇలాంటి కామెంట్స్ వల్ల ఏర్పడుతూ ఉంది. రీసెంట్ గా త్రినాథరావు వ్యాఖ్యలు మీద ఇదే రకమైన కామెంట్స్, తీవ్రమైన నెగిటివిటీ. ఆయన ఇలా మాట్లాడారో లేదో 1 hour లోనే సోషల్ మీడియా అంతా కూడా ఆయన మాట్లాడిన కామెంట్స్ విపరీతంగా షేర్ అవటం, దాని మీద చాలా విమర్శలు అనేవి రావటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ టీం నుంచి కానీ త్రినాథరావు నుంచి కానీ ఒక్క స్పందన కానీ ఒక క్షమాపణలు కోరుతున్న వీడియో కానీ వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇది అంత అనుకుంటూ ఏంటంటే కనుక ఇది మనకు పబ్లిసిటీ అవుతుంది కదా అనే కోణంలో కొంతమంది అనుకోవచ్చు. బట్ ఒక మహిళకు సంబంధించి ఆవిడ బాడీ షేమింగ్ వచ్చేలాగా కూడా వ్యాఖ్యలు చేసి దాని ద్వారా సినిమా పబ్లిసిటీ లభించడం అంటే దానికంటే ఇక దిగజారుడు పరిస్థితి అనేది లేదు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి, స్పెషల్ షోలకు సంబంధించి, వీటికి సంబంధించి హడావిడి చేయడం, లేదంటే ప్రభుత్వం దగ్గరికి మాట్లాడడం, ఇట్లాంటి కార్యక్రమాలు సినీ పెద్దలు చేస్తూ ఉంటారు కదా. మరి ఇట్లాంటి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ దృష్టికి ఎందుకు వెళ్ళదు? వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు చర్యలో లేదంటే మందలించడమో ఎందుకు జరగదంటారు? ఎస్, అంటే ఒక సిచ్యువేషన్ అనేది నిజానికి నిన్న ఆయన మాట్లాడిన తర్వాత నెగిటివిటీ వచ్చిన తర్వాత ముందు స్పందించాల్సింది త్రినాథరావు స్పందించాలి, లేదంటే వాళ్ళ చిత్ర టీం స్పందించాలి. వాళ్ళు స్పందించలేదు. అసలు ముందు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ
ఎవరిగారి కార్యక్రమాలు ఆపేసి ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు. అసలు ఎవరు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి. 3 రోజులు కూడా అంత పండగ వాతావరణం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో, దీని మీద నెగిటివిటీ వచ్చిందో, తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారో నెటిజన్స్, ఖచ్చితంగా ముందు స్పందించాల్సిన చిత్ర టీము లేదా దర్శకుడు త్రినాథరావు. బట్ వాళ్ళ నుంచి రాలేదు అంటే కనుక సో ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ గా చిత్ర పరిశ్రమకు సంబంధించి చర్చ జరుగుతుంది. నెగిటివిటీ ఎక్కువ అయితే అప్పుడు నిదానంగా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ముందస్తుగా స్పందించాల్సిన వాళ్ళు స్పందించాలి. దీని మీద చర్చ జరిగిన తర్వాత, తీవ్ర స్థాయిలో దీన్ని అయిన తర్వాత, బయట వ్యక్తులు ప్రమేయం ఉన్న తర్వాత అప్పుడు ఇండస్ట్రీ స్పందిస్తానంటాం కూడా కరెక్ట్ కాదు. కానీ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అంతా కూడా ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు కాబట్టి దానివల్ల కొంత సినీ ప్రముఖ